jungle. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది పిఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు పడతాయని కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ ప్రతి సంవత్సరం 4 నెలలకు ఒకసారి ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం లేట్ కావడం అయితే జరిగింది. అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడాలి అని అంటే ఏ విధంగా పడతాయి, అసలు ఈ అమౌంట్ ఎవరికి పడతాయి, ఒకవేళ ఇదివరకు అమౌంట్ పడని వాళ్ళు ఏం చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈకేవైసీ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ఎవరైనా సరే ఇదివరకు మీకు పిఎం కిసాన్ అమౌంట్ పడే వాళ్ళు ఈకేవైసీ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈకేవైసీ చేయకుంటే ఈకేవైసీ అయితే చేయండి. అయితే ఈ అమౌంట్ 20వ విడత ఎప్పుడు పడతాయని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆగస్టు 2కు వారణాసిలో ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే ఈ అనౌన్స్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదివరకు చాలా రోజుల నుంచి కూడా ఈ 18వ తేదీకి పడతాయి, 20వ తేదీన పడతాయి, 10వ తేదీన పడతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా ఆగస్టు 2కి అయితే 100% ఈ పిఎం కిసాన్ అమౌంట్ మీకు పడడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా pmkisan.com ఓపెన్ చేస్తే మీకు కూడా ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ అమౌంట్ పడాలి అని అంటే ఈకేవైసీ కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బెనిఫిషరీ లిస్టులో మీ పేరుందా పేరు లేదా కూడా చెక్ చేసుకోండి. పేరు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది కదా, ఈ స్టేట్ దగ్గర మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ స్టేట్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది కదా, మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ అడుగుతుంది కదా, మీ బ్లాక్ అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ బ్లాక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే మీ విలేజ్లో ఎంతమందికి పిఎం కిసాన్ అమౌంట్ వస్తున్నాయో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈకేవైసీ మీద మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే నో రికార్డ్ ఫౌండ్ అని వస్తే మీకు పిఎం కిసాన్ అమౌంట్ పడడం లేదని అర్థం. అయితే ఎవరైనా సరే పిఎం కిసాన్ అమౌంట్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఇప్పటి వరకు పడకుంటే ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే కావడం అయితే లేదు, ఒక 1 వీక్ 10 డేస్లో ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. 2018 తర్వాత పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ న్యూ ఫార్మర్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అయితే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది మీ ఖాతాలో డైరెక్ట్ మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో దాంట్లో మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది మీకు జమ చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు 2న మీకు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి ఆన్లైన్ స్కీమ్స్కు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.